హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతరామ్ డైరీస్. సో ఇవాళ అయితే ఒక మంచి కాన్సెప్ట్తోనైతే వచ్చేసాను అనమాట. అదే స్పోర్ట్స్ డే ఈవెంట్స్ అనమాట. ఇద్దరు స్కూల్లో జరిగాయి, మా పాప స్కూల్లో మా బాబు స్కూల్లో. ఇన్ ద ఇయర్ 2023 to 2024 అకాడమిక్ ఇయర్లో అనమాట. సో 20th ఒకరికి 23rd ఒకరికి జాన్ మంత్లో జరిగాయి అనమాట. సో ఇలా మా పాపదైతే ముందే జరిగిపోయింది జాన్ 20 రోజు. 3 days గ్యాప్తో డిఏవి పల్లికర్ని స్కూల్లో చేశారనమాట. సో ఇలా మా పాప చూడండి బోర్డు పట్టుకొని భలే టింగు టింగు అని నడుచుకుంటూ వస్తుంది. సో ఇదన్నమాట అగాపే గార్డెన్స్ వల్ల స్పోర్ట్స్ డే ఈవెంట్. చాలా చిన్న కోర్ట్లో చాలా ఎంతూసియాజంతో భలే చేశారు వీళ్ళంతా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత చిన్న చిన్న పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయడం బాగుంది. సో అలా మా పాపకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది. తనకైతే ఇలాంటి చూడడం ఫస్ట్ టైము. సో బాగా సర్ప్రైజ్ ఫీల్ అయింది. తనకి సెకండ్ వచ్చింది, మెడల్ ఇచ్చారు, సర్టిఫికెట్ కూడా ఇచ్చారనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది ఇంటికి తెచ్చుకొని చాలా మురిసిపోయింది అనమాట. సో ఇలా అయితే అగాపే గార్డెన్స్ స్పోర్ట్స్ డే ఈవెంట్ అయిపోయింది. సో డిఏవి పల్లికర్ని స్పోర్ట్స్ డే అనమాట ఇది. సో ఎంత క్రౌడ్ అంటే చాలా పెద్ద గ్రౌండ్ అండ్ క్రౌడ్ కూడా చాలా చాలా ఉంది. సో అది కనిపిస్తున్న మెరూన్ అండ్ వైట్ బిల్డింగ్లో ఉంది కదా, సో ఆ బిల్డింగ్ వచ్చేసి డిఏవి పల్లికర్ని చాలా పెద్ద స్కూల్. సో ఇలా లోవర్ స్టాండర్డ్ పీపుల్ డ్రిల్ చేస్తున్నారనమాట. సో ఈ డ్రిల్ తర్వాత చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. ఇలా లోవర్ సెషన్స్ నో ప్లాస్టిక్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తూ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పట్టుకొని చాలాసేపు డ్యాన్స్ చేశారు. ఒక 15 minutes దాకా చేశారనమాట. ఇది లోవర్ సెక్షన్స్ది. సో అలా లోవర్ సెక్షన్స్ చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. అసలు గ్రౌండ్ మొత్తం వినపడేలాగా ఒక పెద్ద మ్యూజిక్ ప్లే చేస్తూ ఇలా అందరూ చిన్నపిల్లలందరూ డ్యాన్స్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఒకే రిథంతోని ఒకే టైప్ ఆఫ్ బట్టలు వేసుకొని అలా వాళ్ళు చిన్నపిల్లలు ఎగురుతుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. కళ్ళకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పెరడ్ అది అయిపోగానే నెక్స్ట్ పెద్ద పిల్లలు అనమాట. సో వీళ్ళు వచ్చేసి నాకు తెలిసి 4th, 5th స్టాండర్డ్ వాళ్ళు అనమాట పిల్లలు. సో ఈ 4th, 5th, 3rd, 4th, 5th స్టాండర్డ్ వాళ్ళు వీళ్ళు కూడా ఒకే కలర్ బట్టలు వేసుకొని చాలా బాగా డ్రిల్ చేశారనమాట. వీళ్ళు కూడా కొన్ని జుంబా టైప్ ఆఫ్ సాంగ్స్ కూడా ఇంక్లూడ్ చేసేసి అందరూ ఇలా ఒకే రిథంతో డ్యాన్స్ చేస్తుంటే అసలు 2 కళ్ళు చాలలేదు అనిపించింది నాకైతే. సో అలా అంత బాగా ఉందన్నమాట. అందరు పిల్లలు చాలా చాలా బాగా చేశారు. ఎవరు కూడా తగ్గలేదు అసలు. చాలాసేపు ఒక 20 minutes దాకా ఈ డ్రిల్ జరిగింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అసలు అందరూ కూడా ఫుల్ జోష్తోని కూర్చున్న వాళ్ళంతా కూడా చాలా అరిచారనమాట ఒక్కొక్క స్టెప్కి. చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. సో ఇలా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు డిఏవి పల్లికర్ని వాళ్ళైతే. మాకైతే బాగా అనిపించింది. మా పాప వచ్చేసి అగాపే గార్డెన్స్ అనమాట, మా బాబు వచ్చేసి డిఏవి పల్లికర్ని స్కూల్. సో వీడు దీంట్లో ఒక రన్నింగ్ రేస్కి సెలెక్ట్ అయ్యాడనమాట. సో ఆ రన్నింగ్ రేస్ చూడడానికని నేనైతే వచ్చాను. సో వాడికైతే ఆ ముందు రోజు కొంచెం కాలు బెనికిందనమాట ఫుట్బాల్ ఆడుతూ. సో మరి ఏం చేస్తాడో ఏమో తెలీదు. మొత్తానికైతే పోయినసారి అయితే మంచి మెడల్ వచ్చింది, కానీ ఈసారి చూడాలన్నమాట. సో వాడైతే రన్నింగ్ రేస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అటు సైడ్లో. ఈ డ్రిల్ అయిపోగానే రన్నింగ్ రేస్ చేద్దామని రన్నింగ్ రేస్ ఇంకా వేరే వేరే కాంపిటీషన్స్ బోలెడు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే కాంపిటీషన్స్. ఇంత పెద్ద గ్రౌండ్ యూటిలైజ్ చేసుకోవడంలో వీళ్ళ తర్వాతే ఎవరైనా అనిపించింది నాకైతే. చాలా పెద్ద గ్రౌండ్, చాలా పెద్ద స్కూల్ అనమాట. సో అలా రన్నింగ్ రేసెస్ అయితే ఈ డ్రిల్ అయిపోగానే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అటు సైడ్ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఈ డ్రిల్ మాత్రము ర్యాండమ్గా తిరుగుతూ అలా చాలా బాగా ఎండ్ చేశారనమాట 3 groups ద్వారా. సో ఇది అనమాట రన్నింగ్ రేస్ మా వాడిది. సో వాడికి కాలు బెనికిందని చెప్పా కదా, ఈసారి అయితే గిఫ్ట్ ఏం రాలేదు, ప్రైజ్ ఏం రాలేదు. సో వాడు పార్టిసిపేట్ చేశాడు, అంతే చాలు అనుకున్నాము మేమైతే. సో అదనమాట స్పోర్ట్స్ డే ఈవెంట్స్ మా పిల్లల స్కూల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ కొంచెం వీలైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.